నమస్తే. ఈరోజు వీడియోలో నేను లూసిడ్ డ్రీమింగ్ గురించి మాట్లాడతాను. అంటే మనకి కలలు చాలా స్పష్టంగా వస్తాయి. ఈ కలల్లో మనం వేకువ స్థితిలో ఉంటాం. అంటే మనం కలగంటున్నాం అన్న సంగతి మనకి తెలుసు. కల లోపల మనం వేకువ స్థితిలో ఉంటాం. ఇది లూసిడ్ డ్రీమింగ్ యొక్క ప్రత్యేకత. ఆధ్యాత్మికంగా ఎదిగే వారిలో ఎవరికి ఇది వస్తుంది? ఏ స్థాయిలో వస్తుంది? అంతేకాకుండా మన కలలకి, మన చేతనా స్థితికి సంబంధం ఏమిటి? ఎవరికి ఎక్కువగా ఊహలొస్తాయి? ఎవరికి ఎక్కువగా కలలొస్తాయి? ఎవరికి లూసిడ్ డ్రీమింగ్ ఎక్కువగా వస్తుంది? వీటన్నింటికి దాటుకుని ఎవరు ఉంటారు? అనేది నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను. మన దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగినప్పుడు మనకి కళలనేవి సహజంగా ఎక్కువవుతాయి. ఈ కళల్లో మనకి కర్మ రుణాలు తీరిపోవటం, భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు మనకి ముందే తెలియటం, మనకి జ్ఞానం అనేది చాలా కళల్లో రావటం, ఇలా రకరకాలుగా కర్మలు, తర్వాత రుణాలు అన్ని రకాలుగా కళలు మనకి పెరిగిపోతాయి. ఇవన్నీ జరగటానికి. ఇక్కడే మనకి సింక్రోనిసిటీసు, రకరకాల ప్రత్యేకమైనటువంటి అంకెలు కనిపించటం 11, 11, 10, 10 ఇదంతా మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ముడిపడి ఉంటుంది. మనకి మనసు పొరలుంటాయి. ఒకటి వేకువ స్థితి. అది కాన్షియస్ మైండ్. అంటే ఒక మనిషి పగలంతా వేకువ స్థితిలో ఉంటాడు. ఉన్నప్పుడు అతని కాన్షియస్ మైండ్ వాడుతున్నాడు. అంటే ఇతను బ్రెయిన్‌లో ఒక 3-4% వరకే వాడుతున్నాడు. మిగతా 97, 96% అది తాళమేస్తుంది. అది ఏ రీతిగా ఉంది అంటే సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్ రూపంలో ఉంటుంది మన లోపల. ఒక మామూలు వ్యక్తికి సబ్‌కాన్షియస్ మైండ్ తెరవలేరు. అయితే వాళ్ళకి గురువు దీక్ష లేకపోతే అమ్మవారి కృప వలన ఈ సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. ఇది ఆఖరి జన్మల్లోకొచ్చినప్పుడే తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు ఏంటంటే మన స్వప్న స్థితి. ఆ స్వప్న స్థితి సబ్‌కాన్షియస్ మైండ్‌తో ముడిపడి ఉంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఎన్నో జన్మల మన కథలు, మన కష్టాలు, నష్టాలు, బాధలు, మన వ్యక్తిత్వం ఏ రకంగా ఏర్పడింది, మన కర్మ అంతా ఇక్కడే ఉంటుంది. అయితే దాని కంటే కూడా లోతుల్లో మనకి అన్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ అన్‌కాన్షియస్ మైండ్ ఏంటంటే మనకి సమిష్టి స్థాయిలో మానవాళి యొక్క గాథలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ వ్యక్తిత్వాలు అంటే సమిష్టి స్థాయిలో. ఆర్కిటైప్స్ అని అంటాం. రకరకాల పాత్రలు మనుషులు పోషించేది. కథలు ఏ రకంగా నడుస్తాయి, జీవిత కథలు, థీమ్స్. తర్వాత జ్ఞానం, విజ్ఞానం, రకరకాల విషయాలకి సంబంధించినటువంటి సమాచారం అంతా మీకు అన్‌కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకి లూసిడ్ డ్రీమింగ్ అనేసరికి స్వప్న స్థితి గురించి మాట్లాడుతున్నాం. స్వప్నాలన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌తో ముడిపడి ఉంటాయి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉంటుందంటే స్వాధిష్ఠాన చక్రం. మీకు అన్ని చక్రాల కన్నా కింద ఉండేది మూలాధార చక్రం. దాని పైన ఉండేది సబ్‌కాన్షియస్ మైండ్. ఇది మీ స్వాధిష్ఠాన చక్రం. దీనికి మన లింబిక్ బ్రెయిన్ సిస్టమ్ అంటే మన మెదడు 3 భాగాలుగా ఉంటుంది. పైన కార్టికల్ బ్రెయిన్ ఉంటుంది. మధ్యలో లింబిక్ బ్రెయిన్ ఉంటుంది. కింద రెప్టిలియన్ బ్రెయిన్ ఉంటుంది. ఈ మధ్య రెప్టిలియన్ బ్రెయినే మీ సబ్‌కాన్షియస్ మైండ్. దానికిను ఈ స్వాధిష్ఠాన చక్రానికి సంబంధం ఉంటుంది. అయితే మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే గురువుల నుంచి దీక్ష రావటం వల్లో లేకపోతే వేరే కారణాలకి మనకి ఏవైతే గీతలు ఉంటాయో అంటే కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్ మధ్యలో ఏవైతే గీత ఒక రేఖ అనేది ఉంటుందో, ఆ రేఖ మనకి ఇక్కడ తుడిచిపెట్టుకుపోతుంది. కాస్త కాస్త చప్పున అది తుడిచిపెట్టుకుపోతుంది. అది తుడిచిపెట్టుకుపోయినప్పుడే మనకేమవుతుందంటే, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో విషయాలన్నీ వేకువ స్థితిలోకొస్తున్నాయి. వేకువ స్థితికి సంబంధించినదంతా మీకు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ మనిషికి స్వప్న స్థితిలో ఉన్న అక్కడ మెలకువతో ఉంటారు. అంటే వాళ్ళకి తెలుసు నేను స్వప్నంలో ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఆ స్వప్నంలో వాళ్ళు అక్కడ ఒక రకంగా కొంతమందికి దాని మీద ఆధీనం గూడా ఉంటుంది. ఆ స్వప్నం మీద. వాళ్ళు కొంతమంది నిర్మాణాలు చేసుకోగలుగుతారు స్వప్నాల్లో. పెద్ద ఆహ్, ఇళ్ళు కట్టగలుగుతారు, రోడ్లు కట్టగలుగుతారు, నగరాలు నిర్మించుకోగలుగుతారు. లేదు అంటే వాళ్ళకి కావాల్సిందంతా అక్కడ వాళ్ళకి స్వప్న స్థితిలో. అది అది కూడా మనకేమవుతుందంటే
సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే మనం బయట సృష్టితో మనం మాట్లాడగలుగుతాం. మన దేహంలో ఎన్నో చక్రాలుంటాయి. ఈ చక్రాలన్నీ ఏంటంటే రకరకాల తలాలకి, రకరకాల చేతనా స్థితులకి ఇవి ద్వారాలు. ఈ రకరకాల చేతనా స్థితుల్ని మనం ఏ రకంగా చేరగలుగుతాం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే చేరగలుగుతాం. అయితే ఈ లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళు కలగంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు వాళ్ళ కలలకి కథలు వాళ్ళే రాసుకుంటారు. కల ముందుకెలా నడవాలని. లేదంటే వేరే ఎవరో పాత్రలు వాళ్ళ కలలో పాత్రలే వాళ్ళ కలకి కథ రాస్తూ ఉంటారు. కొంతమంది అక్కడ డైరెక్షన్ చేస్తూ ఉంటారు. అదో సినిమా సెట్టింగ్ లాగా కూడా ఉంటుంది కొంతమందికి. కొంతమంది ఇదంటారు, కొంతమంది అదంటారు. అక్కడ మంచి, చెడు కొట్లాట అవుతూ ఉంటుంది ఆ కల్లో. చాలా మందేంటంటే కొన్ని జీవిత కాలాలు కూడా కల్లో గడిపేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ లూసిడ్ డ్రీమింగ్‌లోకెళ్లారనుకోండి. వాళ్ళు మెలకువతో ఉన్నారు ఆ సంగతి వాళ్ళకి తెలుసు కల లోపల. అయితే అక్కడ వాళ్ళు వాళ్ళ గత జన్మ ప్రేమని, లేదంటే వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌ని అక్కడ కలుస్తారు. కలిసి అక్కడ మొత్తం జీవితకాలం అంతా ట్విన్ ఫ్లేమ్‌తో అక్కడ గడిపేసినట్టుగా కల ఉంటుందది. కానీ అది వాళ్ళకి వేకువ స్థితిలోకొచ్చేసరికి అంటే పూర్తిగా భౌతిక దేహం గూడా వేకువ స్థితిలోకొచ్చేసరికి అది ఒక రాత్రే ఉంటుందది. అంటే ఆ కల మొత్తం వాళ్ళు ఒక గంట, 2 గంటల్లో ఒక మొత్తం జీవితకాలం వేరే లోకంలో వాళ్ళ ప్రేమికులతో గాని, ప్రేయస్‌తో గాని వాళ్ళు గడిపేశారనమాట. ఈ రకంగా ఎన్నో జీవిత కాలాలు గూడా అక్కడ గడిపేస్తాం కలల్లో. అయితే ఈ లూసిడ్ డ్రీమింగ్ ఎలా ఉంటుందంటే, ఒకటి మనం నిద్రపోతున్నప్పుడు స్వప్న స్థితిలో మనం అక్కడ జరిగే కథల్లో మనం వేకువ స్థితిలో ఉంటాం. మన కథల్ని గూడా అప్పుడప్పుడు మనమే రాసుకుంటాం. రచన, దర్శకత్వం అన్నీ నిర్వహణ అంతా మనదే ఉంటుందక్కడ. లేదు అంటే వేరే పాత్రలదుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం వేకువలో ఉన్నప్పుడు మనకి కలల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి వేకువ స్థితిలో ఏదైతే మనం కలలో చూడాలో అది మనం వేకువ స్థితిలో చూస్తాం. మన ముందు జరుగుతున్నట్టుగా. ఉదాహరణకి ఇప్పుడు నా మీద కలలో చెట్టు మించి పూలు రాలుతున్నాయి అనుకుందాం. అది నా కల. కానీ ఇప్పుడు నేను వేకువ స్థితిలో ఉన్నాను. వేకువ స్థితిలో ఉండేసరికి ఈ కల కాస్త వేకువ స్థితిలోకొస్తోంది. వచ్చేసరికి నాకు కుర్చీలో కూర్చొని ఉన్న నా మీద ఏంటో అలాగా ఏదో పూలు రాలుతున్నట్టు నాకు కనిపిస్తున్నాయి. అవి భౌతికంగా కనిపించే పూలు గాదు. కాకపోతే నా మీద రాలుతున్నాయి. స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు లూసిడ్ డ్రీమింగ్‌లో ఏంటంటే చాలా స్పష్టంగా ఉంటాయి కలలు. మీకు ఆ పువ్వు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. దాని మీద ప్రతి రేకు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దాని మీద చిన్న చిన్న మీకు రంగు మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మీకక్కడ వినిపించేది చాలా స్పష్టంగా వినిపిస్తుంది. స్పర్శ చాలా తెలుస్తుంది. సెన్సరీ ఓవర్‌లోడ్ చాలా వినిపిస్తాయి. చాలా కనిపిస్తాయి. అది ఏదో మీరు వేకువ స్థితిలో గూడా మీరు బహుశా అంత స్పష్టంగా చూడలేరేమో! అంత కనిపిస్తాయి మీకు ఈ కలలు. ఇవి లూసిడ్ డ్రీమింగ్. ఎందుకవుతాయి? మనకి వేకువకి, స్వప్న స్థితికి మధ్యలో ఉన్నటువంటి రేఖ చెరిగిపోతోంది. ఆధ్యాత్మిక జాగృతి మనకి జరుగుతున్నప్పుడు. అందుకు ఇవి కనిపిస్తాయి. అయితే మనం లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నాం అన్న సంగతి మనకెలా తెలుస్తుంది అంటే, మామూలుగా మనకి కలల్లో మనం మన నిద్ర ఏ రకంగా పోతామని చూసినట్టయితే, మనకి నిద్ర పోయేసరికి కొంత సేపు తర్వాత మనం రెమ్ స్లీప్‌లోకెళ్తాం. రెమ్ స్లీప్ అంటే ఇక్కడే మనకి కలలనేవొస్తాయి. ఈ రెమ్ స్లీప్‌లో మన దేహంలో రకరకాల మార్పులు జరుగుతాయి. అంటే మనకి ఊపిరి పీల్చుకునే విధానం మారిపోతుంది. గుండె కొట్టుకునే విధానం మారిపోతుంది. కళ్ళు ఇటు అటు కదులుతూ ఉంటాయి. ఇది రెమ్ స్లీప్. మళ్ళీ కొంతసేపు తర్వాత మనం ఈ రెమ్ స్లీప్‌లోంచి బయటికొచ్చేస్తాం. అలా మనం ప్రతి రాత్రి ఈ రెమ్ స్లీప్‌లోకి వెళ్తాం మనం నిద్రపోతున్నప్పుడు. అయితే ఈ రెమ్ స్లీప్‌లో మనకి కలలొస్తాయి గాబట్టి, లూసిడ్ డ్రీమింగ్ గూడా ఇక్కడే జరుగుతుంది గాబట్టి, ఇది సబ్‌కాన్షియస్ మైండ్‌తో ముడిపడి ఉంది కాబట్టి, సబ్‌కాన్షియస్ మైండ్, రెమ్ స్లీపు ఈ 2 కలగలిసి ఉన్నాయి గాబట్టి, ఇక్కడ మీకు నిద్రలో మీకు స్వప్న స్థితిలో మీరు లూసిడ్ డ్రీమింగ్ అంటే వేకువ స్థితిలో ఉన్నారు మీరు నిద్రలో. అంటే ఒక రకంగా ఇక్కడ నిద్ర, వేకువ స్థితి 2 కలగలిసున్నాయి. మీ స్వప్నంలో మీరు మెలకువతో ఉన్నారు. ఉన్నప్పుడు మీకు రెమ్ స్లీప్‌లో శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ మీకిక్కడ మీకు అనుభవంలోకొస్తాయి. అంటే నేను కల్లో ఉంటే నా గుండె ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది. నేను మామూలుగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికెళ్ళాలంటే ఏ ఫ్లైటో లేదంటే
ఆహ్, ఏదో ఒక మార్గం ఎంచుకుని నాకు కొంత సమయం పడుతుంది. కొంతకాలం తర్వాతే నేను వేరే దేశానికెళ్ళగలుగుతా. అంటే 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. కానీ ఈ లూసిడ్ డ్రీమింగ్‌లో మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి అట్లా ఒక క్షణం పాటులో మీరు వెళ్ళిపోతారనమాట. అంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కల్లో. టక్కుమని దుబాయ్‌కొచ్చేస్తారు మరుక్షణం. తర్వాత టక్కుమని ఇండియాకొచ్చేస్తారు. ఇక్కడ మీరు ఎందుకంటే ఇదంతా మీ తలలోపల జరుగుతోంది. మీ ఆలోచనలో జరుగుతోంది. స్వప్నస్థితిలో జరుగుతోంది కాబట్టి, ఇక్కడ మీకు ఎట్లాంటి వీసా అవసరం లేదు. మీకు ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. టక 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 లొకేషన్స్ మారిపోతాయి మీకు. మీరు మీ చేతులు చూసుకున్నట్టయితే అవి కొద్దిగా వేరేగా కనిపిస్తాయి. కొంత ఎక్కువ చేతి వ్రేళ్ళు కనిపిస్తాయి. చేతులు సరిగ్గా కనిపించవు. అంతా ఏదో కలగలిసిపోయినట్టుగా, అలికేసినట్టుగా ఉంటాయి చేతులు. మీరు కాలం చూసారంటే అక్కడ కాలం మీకు వేరేగా తోస్తుంది. అంటే మీరు అక్కడ క్లాక్ గనక చూసారంటే కల్లో మీకు అది మన భూమి మీద క్లాక్ కదిలినట్టుగా గడియారం ఏ రకంగా అయితే దాంట్లో ముళ్ళులు కదులుతాయో ఆ రకంగా కదలవు మీకు కల్లో. మీరు ఊపిరి చూసుకున్నారంటే మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉండరక్కడ. ఊపిరి పీల్చుకోకుండా ఉంటారక్కడ. నిలిచిపోతుంది ఊపిరి. అంటే మీ దేహం ఊపిరి పీల్చుకుంటుంది నిద్రావస్థలో. కాకపోతే మీరు ఊపిరి పీల్చుకున్నట్టుగా మీకు తెలీదు. మీరు ముక్కు మూసుకున్నా గూడా అక్కడ మీరు చావరు. కొండ మించి దూకినా చావరు. గాల్లో తేలుతారు. అదే భూమి మీదైతే కొండ మించి దూకితే మనం చనిపోతాం. ఇలా రకరకాలుగా లూసిడ్ డ్రీమింగ్ ఒక లక్షణాలు నేనిక్కడ చెప్తున్నాను. మరి లూసిడ్ డ్రీమింగ్ ప్రతి ఒక్కరికి జరుగుతుందా ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి అంటే కాదు. అందరికీ జరగదు. ఎందుకు జరగదు అంటే మనం ఏ చేతన అవస్థలో ఉన్నామో దాన్ని బట్టి మనకు అనుభవాలొస్తాయి. అలౌకిక అనుభవాలు. అంటే మనకి జాగృత స్వప్న స్థితిలో ఈ రేఖ చెరిగిపోతున్నా కూడా అనుభవాలు అందరికీ ఒకే రకంగా ఉండవు. అది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కళలొస్తాయి. అంటే స్పష్టమైన కళలొస్తాయి. దర్శనాలు అంటే మూడో కంట్లో ఏవో చూస్తాం. మనకి కొంతమందికి లూసిడ్ డ్రీమింగ్ వస్తుంది. కొంతమందికి వాళ్ళు సూక్ష్మయానం చేస్తారు. అంటే శరీరాన్ని వదిలేసి వేరే తరాలకెళ్ళి వస్తారు. ఆ సూక్ష్మ దేహంలో వెళ్ళి వస్తారు వాళ్ళు. మరి సూక్ష్మయానానికిను, లూసిడ్ డ్రీమింగ్‌కి తేడా ఏమిటి అంటే, లూసిడ్ డ్రీమింగ్‌లో అది మీ కథలు, మీ పర్సనల్ విషయాలన్నీ, మీ వ్యక్తిగత కథలు, వ్యక్తిగత కోరికలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు అన్నీ దాంట్లో ఉంటాయి. అంతా మీ గురించే ఉంటాయి. అక్కడ పాత్రలు గూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు సినిమాలో హీరో ఉంటే, ఆ హీరో చుట్టూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి వేరే ఉనికి ఉండదు. ఎంతసేపటికి హీరో చుట్టూ తిరుగుతూ, హీరోని చూసుకుంటూ, ఆ రకంగా ఉంటుందనమాట అక్కడంతాను. అంతే కాకుండా ప్రతి అనుభవం మంచి ఉండాలి అనేది లేదు. అప్పుడప్పుడు మంచి ఉంటుంది. అప్పుడప్పుడు చెడు ఉంటుంది. రకరకాల అనుభవాలొస్తాయి మనకక్కడ. కానీ సూక్ష్మయానం అలా కాదు. సూక్ష్మయానంలో మీరేంటంటే మీ సూక్ష్మ దేహంలో వేరే తలాలకేసెళ్తున్నారు. అక్కడ వేరే రకాలైనటువంటి ఆహ్, ఎంటిటీస్ ఉంటాయి. వేరే తలాల వాసులుంటారు. వాళ్ళందరిని చూస్తున్నారు, కలుస్తున్నారు. అక్కడ లోకాలు చూస్తున్నారు. ఇది పూర్తిగా భిన్నం లూసిడ్ డ్రీమింగ్‌కి. అయితే చాలా మందికి ఆధ్యాత్మిక జాగృతి జరిగేటప్పుడు ముఖ్యంగా స్పష్టమైన కలలు. కలలనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే కలలు మనకి సబ్‌కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి. మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం ఒక జీవిత కాలంలో చాలా కర్మ శేషం తుడిచేయాలి కాబట్టి మనం వేకో స్థితిలోనే కాకుండా కలల్లో గూడా చాలా కర్మ రుణాలు తీర్చేస్తూ ఉంటాం. అంటే మనం ఓవర్ టైమ్ పని చేస్తున్నాం కలల్లో గూడా. కర్మశేషాన్ని తీర్చేసుకోవటానికి. కళలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక దశలో. చాలా ఆధ్యాత్మికంగా ఎదిగాక, ముందుకు వెళ్ళాక కొద్దిగా కళలు తగ్గుతాయి. అయితే దర్శనాలనేవి స్పష్టంగా అందరికీ కనిపిస్తాయి మూడో గంటలో. అది వేరు. అయితే ఇక్కడ అసలు మనకి కళలనేవి ఎందుకెక్కువొస్తాయి? ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే, ముందు మన దేహంలో హార్మోన్సు, నాడీ వ్యవస్థ మనం అర్థం చేసుకోవాలి. మనకి దేహంలో ఇడా, పింగళ నాడులుంటాయి. ఈ ఇడా, పింగళ నాడులు మన దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మీరు వేకో స్థితిలో పోటీలో ఉన్నప్పుడు ఎక్కువగా వాడేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మీరు విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని ఎక్కువ వాడతారు. ఉదాహరణకి మీ ముందొచ్చి ఒక పులి నించుందనుకోండి. మీరిప్పుడు పారిపోవటానికి మీకు కాళ్ళల్లో బలం గావాలి, కండరాల్లో బలం కావాలి, మీకు ఊపిరి ఎక్కువ తీసుకోవాలి, గుండె ఎక్కువ టపటప కొట్టుకోవాలి.
మీ ఒంట్లో అడ్రినలిన్ అనేది విడుదలవ్వాలి. అలా అయినప్పుడు ఏంటంటే పులించడం గాని మీరు పరిగెడతారు. అది మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అయితే మనకి బయట పోటీ లోకంలో మనం ఎప్పుడూ నిత్యం భయంలో బ్రతుకుతున్నప్పుడు, ఆందోళనలో బ్రతుకుతున్నప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌నే వాడుతున్నాం మనం ఎక్కువగా. దానివల్ల మనకి బ్లడ్ ప్రెషరు, రకరకాల రోగాలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమే మన పింగళ నాడి. మనకిక్కడ మూడో బొమ్మ చూసినట్టయితే ఇక్కడ మన నాడీ వ్యవస్థ కనిపిస్తోంది. సుషుమ్న నాడి అనేది అందరికీ తెలుసు. ఇది మన దేహంలో వెన్న ఏదైతే ఉంటుందో భౌతిక దేహంలో, దానికి ప్రతిరూపంగా మనకి సూక్ష్మ దేహంలో సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్న నాడికి ఇరుప్రక్కల మనకి ఈ పింగళ నాడి, ఈడా నాడి ఉంటాయి. ఇక్కడ మనకి పింగళ నాడి ఎర్ర రంగులో కనిపిస్తోంది. ఇడా నాడి నీలం రంగులో కనిపిస్తుంది. ఈ 2 మీకు వెన్ను మీద అటు ఇటు తిరుగుతూ పైకేసి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ఇడా నాడి మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మనం కలలు కనేటప్పుడు, రాత్రి నిద్రించేటప్పుడు ఎక్కువగా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమే యాక్టివ్‌గా ఉంటుంది. మనకి ఆధ్యాత్మిక జాగృతి మన దేహంలో జరిగినప్పుడు, మనకి దేహం లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. హార్మోనల్ మార్పులు జరుగుతాయి. రసాయనిక చర్యలు మారుతాయి. ఒక మామూలు మనిషికి జరిగినట్టుగా జరగవు. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ యాక్టివేట్ అయినప్పుడు మీకు అసిటైల్ కోలైన్ అనేటువంటి ఒక హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ అసిటైల్ కోలైన్ అనేటువంటి హార్మోన్ మీకు బాగా విడుదలైనప్పుడు ఏమవుతుందంటే మీకు స్వప్న స్థితులు పెరుగుతాయి. మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఎన్నో జన్మల కర్మ రుణాల నుంచి మిమ్మల్ని మీరు తీసేసుకోగలుగుతారు. ముళ్ళు విప్పేసుకోగలుగుతారు. మీకు స్వస్థత అనేది వస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగటం మొదలుపెడతారు. ఈ అసిటైల్ కోలైనే లూసిడ్ డ్రీమింగ్‌తో దీని లింక్ ఉంటుంది. అంటే కొంతమందికి లూసిడ్ డ్రీమింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రతి ఒక్కరికి లూసిడ్ డ్రీమింగ్ రావాల్సిన అవసరం లేదు. మరి లూసిడ్ డ్రీమింగ్ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే మన చక్ర వ్యవస్థ ఇది. మన చక్రాలకి, మన చేతనా స్థితికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకటే చక్రం నుంచి పనిచేయరు. కొంతమంది మూలాధారంలో నాటుకుపోయి ఉంటారు. కొంతమంది ఎక్కువ స్వాదిష్టాన చక్ర దశ నుంచి పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. అంటే కొద్దిగా స్వాదిష్టాన చక్ర భాగం నుంచి మీ మనస్సు పనిచేసింది అంటే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మన మనస్సు విచ్చుకుంటుంది. ఎంతగా మనం మనస్సు విచ్చుకుంటే అంతగా మనం పై చక్ర స్థాయి ఆలోచన విధానం గాని, ప్రవర్తనా విధానాన్ని గాని మనం అమలు చేస్తాం. ఇప్పుడు మూలాధారంలో నాటుకుపోయి ఉన్నవాళ్ళు భయం నుంచి బ్రతుకుతారు. ప్రలోభాల నుంచి బ్రతుకుతారు. వాళ్ళకి ఎవరైనా జ్ఞాని కనిపించారనుకోండి, వాళ్ళకి ఆ జ్ఞానం అర్థం కాదు. ఎందుకు? వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ అవగాహన ఆ మూలాధార చక్రం వరకే పరిమితమై ఉంటుంది. వాళ్ళకి అర్థం కూడా కాదు. చెప్పినా వాళ్ళ దృష్టి అతికేసి వెళ్ళదు. కొద్దిగా మీకు ఈ స్వాదిష్టాన చక్ర భాగం నుంచి కొద్దిగా పైకేసి ఎవరి మనసైతే విచ్చుకొని ఉంటుందో, వాళ్ళ దేహంలోనే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇలా అయ్యే వాళ్ళ జనాభా భూమి మీద చాలా తక్కువ. ఒక ఒక పర్సెంట్ ఉన్నా కూడా అంటే 100లో ఒకళ్ళు అలా ఉండొచ్చు. ఎందుకంటే అందుకనే మీకు అందరూ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచే వాళ్ళు బ్రతుకుతారు. భయాలు, కోరికలు ఇవే ఉంటాయి. ఇప్పుడు స్వాదిష్టాన చక్ర భాగంలో కొంత దిగువ భాగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవి ఉంటాయి. కాకపోతే వీళ్ళకేంటంటే ఆధ్యాత్మికంగా ఎదిగే అర్హత అనేది వస్తుంది. అయితే ఈ స్వాదిష్టాన చక్రంలో కాస్త దిగువ భాగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా లూసిడ్ డ్రీమింగ్ అనేది వస్తుంది. వీళ్ళల్లో మనం అంటే కొంతమందిని సైకాలజిస్ట్స్ బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా వీళ్ళని అంటుంటారు. బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌లో అందరికీ కాదు గానీ, కొంతవరకు చాలా మందికి లూసిడ్ డ్రీమింగ్ అనేది ఉంటుంది. అంతే కాకుండా ట్విన్ ఫ్లేమ్స్‌లా ఉండే వాళ్ళకి గూడా మీకు లూసిడ్ డ్రీమింగ్ వాళ్ళకి గూడా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ప్రేయస్‌ని, ప్రియుడినో అక్కడ కలల్లో కలుస్తూ ఉంటారు వాళ్ళు. అయితే కొద్దిగా మన స్వాదిష్టాన చక్రం పై భాగానికి వచ్చామనుకోండి, ఇంక అక్కడి నుంచి మీకు లూసిడ్ డ్రీమింగ్ ఉండదు. కాకపోతే ఆధ్యాత్మిక జాగృతి జరిగే ప్రతి ఒక్కరికిను దేహంలో అసిటైల్ కోలైన్ విడుదలవ్వటం వల్ల స్వప్న స్థితి పెరుగుతుంది. ప్రక్రియ ఇలా జరుగుతుంది.
ఇప్పుడు నా అనుభవానికొస్తే నాకు పెద్దగా లూసిడ్ డ్రీమింగ్ లేదు. నేను సూక్ష్మయానం చేశాను. నాకు స్పష్టమైన కలలు. లూసిడ్ డ్రీమింగ్ ఏదైనా ఒక్కసారి చాలా ఆహ్, స్వల్పంగా అనుభవించి ఉన్నా నేను. కాపోతే నాకంత రాలేదు. ఎందుకు రాలేదంటే, నా మనస్సు అది నా జన్మతః నాకది అనాహత చక్ర స్థాయి నుంచి పనిచేస్తుంది. అంటే నా ఆలోచనలు గాని, నా స్వభావం గాని అన్నీ ఇక్కడి నుంచొస్తున్నాయి. వచ్చేసరికి నాకు అంత లూసిడ్ డ్రీమింగ్ అనుభవం లేదు. అయితే ఈ అసిటైల్ కోలైన్ అనేటువంటి హార్మోను మన దేహంలో ఉత్పత్తి పెరగటం వలన అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇడా నాడి బాగా యాక్టివేట్ అవ్వటం వలన మనకి కలలనేవి ఎక్కువొస్తాయి. ఆ కలలు మనకి స్పష్టంగా గుర్తుండాలంటే కూడా అసిటైల్ కోలైన్ మనకి మన దేహంలో విడుదలవ్వాలి. అంతే కాకుండా లూసిడ్ డ్రీమింగ్‌లో నేను వేకువతో ఉన్నాను, నేను కలగంటున్నాను, ఇది నా కల అని మనకి అక్కడ గ్రహింపు రావటానికి, అది మనకు అర్థం కావటానికి కూడా అసిటైల్ కోలైన్ హార్మోన్ మనకి ఉత్పత్తి అవ్వాలి. అయితే ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది కొంతమంది వాళ్ళకి సహజంగా లూసిడ్ డ్రీమింగ్ వస్తుంది. కాకపోతే వీళ్ళు కొన్ని కొన్ని మార్గాల ద్వారా ఇది వాళ్ళ దేహంలో యాక్టివేట్ కూడా చేసుకోగలుగుతారు. దానికి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పదార్థాలు దొరుకుతాయి. తర్వాత లైట్ టెక్నిక్స్ రకరకాల కాంతుల్ని వాడి కూడా వాళ్ళు లూసిడ్ డ్రీమింగ్‌లోకి వెళ్ళటం. అంతే కాకుండా వెళ్ళాలి అని స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ నిద్ర అలవాట్లని సరిగ్గా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చి, ఆ జరిగిన విషయాలంతా రాసుకుంటూ అంటే ఇంకా వీళ్ళు ఎక్కువగా లూసిడ్ డ్రీమింగ్ అనేటువంటి దాంట్లోనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ధ్యాస ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే లూసిడ్ డ్రీమింగ్ వచ్చే వాళ్ళకి ఆ కలల లోకమే వాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది. వాళ్ళకి యథార్థం కంటే కూడా వాళ్ళు ఎక్కువ కలల్లో ఉండటానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఆ కలల్లో వాళ్ళు హీరో, హీరోయిన్. యథార్థానికి వచ్చేసరికి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తే బహుశా చుట్టుపక్కల వాళ్ళంతా బాగా నేను లేనేమో అనేటువంటి వాళ్ళకి దుఃఖం వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే కలల్లోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు. చాలా మంది లూసిడ్ డ్రీమింగ్ జరిగే వాళ్ళకి అదే నచ్చుతుంది వాళ్ళకి. పైగా వాళ్ళేమనుకుంటారంటే, ఇది ఎవరికీ జరగదు. నాకు జరుగుతోంది. నేను కలలకి, యథార్థానికి మధ్యలో అటు ఇటు వెళ్ళగలుగుతున్నాను. అంటే చాలామంది ఇది సిద్ధి అని గూడా అనుకుంటారు. అనుకోవటం వల్ల వాళ్ళ వాళ్ళకేదో సిద్ధి లాంటిది వచ్చిందని. ఎందుకంటే కలల్లో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళకి చాలా వాళ్ళు శక్తిమంతులుగా వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటం, ఒక రకమైనటువంటి అహంకారం రావటం, వాళ్ళకి బయట విషయాల మీద ఆసక్తి తగ్గిపోవటం, ఎక్కువగా కలల లోకంలో కొట్టుకుపోవటం. ఇలాంటి పనులు చేస్తుంటారు వాళ్ళు చాలామంది. చివరికి వాళ్ళ శారీరక శుభ్రతని గూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారనమాట. అయితే లూసిడ్ డ్రీమింగ్ అనేది మనిషి ఎక్కువగా స్వాదిష్టాన చక్ర దిగువ భాగంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా అది వస్తుందక్కడ. కానీ వాళ్ళు గనక సాధన చేసి వీళ్ళకి మామూలుగా సాధన చేసే ఉద్దేశ్యం గూడా అంత ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి ఆ కలలే నచ్చుతున్నాయి వాళ్ళకి. వాళ్ళు చాలా మందికి కళలకి యథార్థానికి కూడా ఇట్లా 2 ఓవర్‌లాప్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి వేకువ స్థితిలో గూడా వాళ్ళకి కళలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు సాధన చేసి వాళ్ళ శరీర స్పందన పెంచుకొని, వాళ్ళ మానసికంగా వాళ్ళు విచ్చుకోవాలి, వికసించాలి మానసికంగా. ఎక్స్‌పాన్షన్ ఫేజ్‌లోకి రావాలి మైండ్. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు క్రమేపీ ఆ లూసిడ్ డ్రీమింగ్‌లోంచి బయటికి వస్తారు. బయటికి వచ్చి వాళ్ళు పై స్థాయి చేతనా స్థితి అంటే స్వాదిష్టాన చక్రంలో పై భాగం లేదంటే మణిపుర చక్ర స్థాయి నుంచి వాళ్ళు మనస్సు పనిచేసిందనుకోండి, ఇంకా లూసిడ్ డ్రీమింగ్ అనేది వాళ్ళకి క్రమేపీ తగ్గిపోతుంది. లూసిడ్ డ్రీమింగ్ తగ్గించుకోవాలన్నా కూడా వాళ్ళు సాధన చేయటం, సరిగ్గా వాళ్ళు నిద్రపోవటం, వాళ్ళు బయట విషయాల మీద కాస్త యథార్థంలో వచ్చి బ్రతికే ప్రయత్నం చేయటం. ఆ అహంకారం ఏదైతే లూసిడ్ డ్రీమింగ్‌లో వాళ్ళకి వస్తుందో, నేను చేయగలుగుతున్నాను, నేను కలలు నిర్మించుకోగలుగుతున్నాను, లోకాలు సృష్టించగలుగుతున్నాను, పాత్రలు ఎలా ప్రవర్తించాలో నేను చెప్తున్నాను. అంతా నా అధీనంలో ఉంది అనేటువంటి ఏదైతే అహంకారం వస్తుంది వాళ్ళ అహంకారం పెరుగుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ చేతన స్థితిని మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు లూసిడ్ డ్రీమింగ్‌లోంచి బయటికొస్తారు. కొద్దిగా పైకెళ్తే లూసిడ్ డ్రీమింగ్ ఇంకా రాదు. ఇందాక నేను ఇడా, పింగళ నాడుల గురించి చెప్పాను. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ 2 దేని ఆధీనంలో ఉంటాయంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో ఉంటాయి.
ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే, మన దేహంలో దేని మీదైతే మనం కంట్రోల్ చేయలేము. అంటే ఇప్పుడు నేను నా గుండెని ఆపుకోలేను. ఊపిరిని ఆపేసి నేను బ్రతకలేను. నా అన్నాన్ని నేను జీర్ణించుకోలేను. ఇవన్నీ శరీరం చేసేటువంటి పనులు. వీటి మీద నాకు ఏ పట్టు, అధికారం ఉండదు. అవన్నీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ చేసేటువంటి పనులు. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమే సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌గా మనకుంటుంది. అయితే మనకి దేహంలో పింగళ నాడుల్లో ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా నాడిలోంచి ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు మనకి ఎసిటైల్ కోలిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఇక్కడే మనకి కర్మ రుణాలు తీరిపోవటం, మన చేతన స్థితులు విచ్చుకోవటం, పెద్దదవటం, కళల్లో మనల్ని మనం అర్థం చేసుకోవటం. అంటే స్పష్టమైన కళలు. ఇక్కడ నేను లూసిడ్ డ్రీమింగ్ అని చెప్పట్ల. లూసిడ్ డ్రీమింగ్ అందరికీ రాదు. కొంతమందికే వస్తుంది ఆధ్యాత్మిక జాగృతి జరిగే వారికి. మనకి అసిటైల్ కోలిన్ పెరిగేసరికి ఏమవుతుందంటే, మనకి నాడిలో ఎక్కువగా ఇంకా ప్రాణ ప్రవాహం అనేది పెరుగుతుంది. మనం ధ్యానం చేసినప్పుడు, మనం ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, చక్కగా మనం శ్వాస పద్ధతులు, శరీరాన్ని రిలాక్స్ చేసేటువంటి శ్వాస పద్ధతులు మనం పాటించినప్పుడు, ఇంకా నాడిలోంచి మీకు ప్రవాహం పైకేసి వెళ్తుంది. ఇలా వెళ్ళేసరికి ఏమవుతుందంటే, మనం బయట జరిగే విషయాలకి పూర్వం చలించినట్టుగా ఇప్పుడు చలించం. ఒకప్పుడు మనకి చాలా కోపం తెప్పించేటువంటి విషయాలు, ఇప్పుడు మనం అంతగా వాటికి చలించం. వాటి ప్రభావం మన మీద తగ్గిపోతుంది. మనం ఎక్కువగా ప్రశాంతత వైపు వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంటే కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి క్రమేపీ మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద పట్టు వస్తుంది. అంటే ఇది చాలా పై స్థాయిలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే, ఇంచుమించు మనం చెప్తుంటాం చూడండి, కొంతమంది యోగులు వాళ్ళు గుండెని ఆపేసుకుంటారు. వాళ్ళు ఊపిరిని ఆపేసుకొని కూడా బ్రతికుండగలుగుతారు. వాళ్ళ శరీరంలో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యల్ని వాళ్ళు ఆపగలుగుతారు, చేయగలుగుతారు. ఇదంతా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ శరీరం వాళ్ళ మాట వింటుందనమాట. అలా జరగాలి మనకి అంటే, మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ పూర్తిగా మనకి యాక్టివేట్ అవ్వాలి. అది చాలా పై స్థాయికి వెళ్ళాక జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకెళ్ళే కొద్దీ, మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, మన మానసిక స్థితి ఇంకా 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 విచ్చుకుంటుంది. మన మనసు దిగువ చక్రాల నుంచి పై చక్రాలకేసి దాని చేతనా స్థితి మారుతుంది. మనసు విచ్చుకుంటుంది. విచ్చుకునే కొద్దీ మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అయితే మీకు భూమి మీద ఉన్న మనుషులు అందరూ మనిషి రూపాలైనా గూడా వాళ్ళ చేతనా స్థితి ఒక స్థాయిలో ఉండదు. అందుకనే వాళ్ళు లోకాన్ని చూసే విధానం, అర్థం చేసుకునే విధానం, లోకం పట్ల వాళ్ళ ప్రవర్తన అనేది వేరు వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను మనుషుల ఒక్క చేతనా స్థితి, వాళ్ళు ఎంత ఎరుకతో బ్రతుకుతున్నారు, వాళ్ళు భూమిని ఏ రకంగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటున్నారు, దీన్ని బట్టి నేను ఇక్కడ మీకు 4 కేటగరీస్ పెట్టాను. ఒకటి వ్యక్తిత్వ దోషాలు ఉన్నవాళ్ళు. మీరు మామూలుగా చూసుంటారు కొంతమందికి ఎక్కువగా వాళ్ళకి అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళల్లో దోషాలు ఎక్కువుంటాయి. ఎట్లాంటి దోషాలంటే పక్క వాళ్ళని ఏమార్చి ఏ పనైనా చేయించుకుంటారు. మోసాలు చేస్తారు. కుట్రలు పన్నుతారు. ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగిస్తారు. అనవసరంగా మాట్లాడి, వాదులాడి, గొడవలు పెట్టుకుంటూ పక్క వాళ్ళని నిత్య నరకంలా చూపిస్తూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళ ఊహల్లో ఏంటంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు గాబట్టి లోకం అంతా వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళకి బయట మనుషులు వ్యక్తుల్లా కనిపించట్లేదు. వాళ్ళ ఊహాగానాల్లో ఉండేటువంటి వస్తువులే బయట వ్యక్తులు. అంటే బయట వ్యక్తులు వాళ్ళకి వస్తువుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళకంత అహంకారం ఉంటుందనమాట. మీరిప్పుడు ఒక మనిషిని కొడితే మనిషికి నొప్పెడుతుంది. కానీ వస్తువుని కొడితే వస్తువుకి నొప్పుండదు. వీళ్ళ లాజిక్ అది. కొడితే కొట్టాను తప్పేంటి అంటారు. అంటే వాళ్ళ ఎదుటి మనిషి బాధ, నొప్పి వీళ్ళకి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళేంటంటే వ్యక్తిత్వ దోషాలు. దీంట్లో చాలా రకాలున్నారు మీకు. సోషియోపతి, సైకోపతి, నార్సిసిజం. నేను దీని మీద వీడియోస్ చేసున్నాను. ప్లేలిస్ట్ ఫోల్డర్‌లో చూడండి. సైకాలజీ రిలేషన్‌షిప్స్ ఇన్ కుండలిని అవేకెనింగ్ అనే ప్లేలిస్ట్ ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మీకు నేను రకరకాల వ్యక్తిత్వ దోషాలున్న వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయనేవి నేను మొత్తం అక్కడ పూర్తిగా వివరించి ఉన్నాను. వీళ్ళు బాధితులు అనుకుంటారు. నిత్యం వీళ్ళు బాధితులు. వీళ్ళకి పక్క వాళ్ళని చూస్తే
ఓర్వలేనితనం, ఆక్రోశం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ వీళ్ళు కల్పించుకున్నవే. వీళ్ళే సమస్యలు సృష్టించుకొని తప్పు పక్క వాళ్ళ మీదకేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళు ఎక్కువగా మూలాధార చక్రంలో బ్రతుకుతారు. ఇప్పుడు మనకేమవుతుందంటే మూలాధార చక్రం కింద గూడా మనకి లోకాలుంటాయి. అతల, సుతల, వితల, తలాతల, రసాతల, పాతాళ ఈ లోకాలు మీకు మూలాధారం కింద నుంచి అంటే కాళ్ళు కింద వరకు మీకు పాదాల వరకు చక్రాలుంటాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చనిపోయి ఆ దిగువ లోకాలకెళ్తారు. వీటినే పశు చక్రాలను గూడా అంటారు. ఈ లోకాల్లో మీకు ఒక లోకంలో క్రోధం ఎక్కువుంటే, ఒక లోకంలో అత్యాస ఎక్కువుంటుంది. ఒక లోకంలో తీవ్రమైనటువంటి కామం ఉంటుంది. ఒక లోకంలో తీవ్రమైన ఓర్వలేనితనం ఉంటుంది. అన్ని తీవ్ర స్థాయిలో ఉంటాయి. అంతా నెగెటివ్ ఎమోషన్స్. అయితే వీళ్ళకేంటంటే, ఆ లోకాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా వ్యక్తిత్వ దోషాలుంటాయి. వీళ్ళకింకా వ్యక్తిత్వం అనేది ఏర్పడి లేదు. వాళ్ళ గత జన్మల్లో పశువులుగా ఉండి, ఇప్పుడు వాళ్ళకి మానవ జన్మ అనేది వచ్చింది గానీ, పశుతత్వం ఇంకా వాళ్ళలో చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంది వాళ్ళల్లో. వీళ్ళేంటంటే ఎక్కువగా వాళ్ళు ఊహల్లో బ్రతుకుతారు. ఇప్పుడు నేను ఊహలు అంటే లూసిడ్ డ్రీమింగ్ కాదు. మామూలుగా మనిషి నిత్యం మనం తలలో ఏదో ఊహించుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళకి ఊహాలోకానికి, భౌతిక లోకంలో జరిగే జీవితానికి తేడా తెలీదు. ఉదాహరణకి ఇట్లాంటి వ్యక్తి ఒకతను ఉన్నాడనుకుందాం. అతనేంటి పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పాను వీళ్ళల్లో చాలా ఎక్కువగా అహంకారం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళని వాళ్ళు తక్కువ అని కూడా అనుకుంటారు. అది తక్కువ, ఎక్కువ అంతా అహంకారం నుంచి వచ్చినవే. ఇలా ఎక్కువ, తక్కువ అని ఆలోచించే వాళ్ళు ఎదుటి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోలేరు. వీళ్ళు ఎక్కువగానే ఊహించేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి అహంకారానికి ఏంటంటే, నా పెళ్ళాం నా మాట వినాలి. నా మాట వినకపోతే నేను కొడతాను, తిడతాను, పడుండాలి. నా పెళ్ళాం నా బానిస. నా ఇంటి పని చేసి పెట్టాలి. నా వంట పని చేసి పెట్టాలి. నన్నేమీ అడగకూడదు. అంటే ఆ రకంగా ఏదో తలలో ఊహించుకుంటాడనమాట. ఊహించుకుని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునేసరికి భార్య ఎదురు తిరిగి సమాధానం చెప్పిందనుకోండి తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అంటే అతని ఊహాగానాల్లో భార్య ఒక వస్తువు. అంటే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాగా మనిషి ఒక వస్తువు. ఆ మనిషి ఒక శరీరం గాని, ఒక మనస్సు గాని కనిపించదు అతనికి. కేవలం ఇతని అవసరాలు తీర్చే వస్తువు అంతే ఆ మనిషి. నా వస్తువు నాతో ఎట్లా మాట్లాడుతుంది వెనక్కి తిరిగి ఎలా జవాబు చెప్తుంది? చెప్తే నేను కొడతాను అని మాట విన్నందుకు వాళ్ళు అలాంటి వ్యక్తి భార్యను కొడతారు, తిడతారు. వీలైనంత వరకు పీడించి, వీలైనంత వరకు వాళ్ళ శక్తిని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ గౌరవాన్ని అన్నిటిని వాళ్ళు హరించే ప్రయత్నంలో ఉంటారు. తీసుకోవటంలో ఉంటారు. ఈ వ్యక్తికి తన ఊహాగానానికి, యథార్థానికి తేడా తెలియట్లేదు. అతని ఊహల్లో బయట మనుషులందరినీ ఏ రకంగా వాడుకోవాలో ఊహించుకున్నాడు. అలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఊహల్లే యథార్థం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే యథార్థం వీళ్ళకి నచ్చదు. అన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎవరైనా అదుపు తప్పిపోతారేమో అని వాళ్ళని శిక్షించే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకు? వీళ్ళ ఊహల్లో వీళ్ళకి ఎదురు తిరిగి ఎవరు సమాధానం చెప్పరు. ఒకవేళ చెప్తే వీళ్ళు అక్కడ దండిస్తారు వాళ్ళని. అదే ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తారు. గొడవలు పెట్టుకుంటారు, కుట్రలు పన్నుతారు. ఇలాంటి వాళ్ళు చనిపోయి తిరిగి వాళ్ళు అవే నరక లోకాల్లోకి వెళ్ళినప్పుడు అంటే ఏ లోకం నుంచి వచ్చారో అక్కడ తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళకి తేడా తెలియదు. వాళ్ళు ఇంకా అక్కడ కూడా వాళ్ళ ఊహల్లోనే బ్రతుకుతారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆ స్థాయి నుంచి అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఒక గ్లాస్ సీలింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే మన చేతన అవస్థ ఏ స్థాయిలో ఉంటే మనకి బయట లోకం అంతే అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు, అబద్ధాలు చెప్పేవాడు కనుక ఒక మంచి వ్యక్తిని కలిస్తే, మంచి గుణం ఉన్న వ్యక్తిని కలిస్తే వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు వెర్రివాళ్ళు అని అనుకుంటారు. తెలివి తక్కువ దద్దమ్మలు అనుకుంటారు. అది జ్ఞానం, మంచితనం అనేది వీళ్ళకి అర్థం కాదు. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు నటిస్తున్నాడు. వాడు నిజం కాదు. అతను చేసేదంతా నటన. ఏదో రోజు దొరికిపోతాడు. అంతా బట్టబయలవుతుంది. ఈ మంచిగా ఉండే వాళ్ళంతా నటిస్తున్నారు. అతని ముందు ఒక మహాయోగి వచ్చి కూర్చున్నా వీళ్ళు గుర్తుపట్టలేరు.
వీళ్ళకి ఆ మహాయోగి కూడా దొంగలానే కనిపిస్తాడు. ఎందుకు? వాళ్ళ చేతనా స్థితి అంతకే పరిమితమై ఉంది. మన చేతనా స్థితి మన మనసు ఎంత విచ్చుకుని ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. మన మనసు ఎక్కువ కుంచిత స్థితిలో ఉందనుకోండి, మనకి బయట మంచి కనిపించినా మనం దాన్ని గ్రహించలేం, గుర్తించలేం. కొన్ని జన్మలెత్తాక మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ ఇప్పుడు కాస్త మంచి, కాస్త చెడు ఉంటుంది. అలా ఉండేసరికి మన లోపల మంచి ఉంటేనే మనం బయట ఉన్నటువంటి మంచిని మనం గుర్తించగలుగుతాం. లేదు అంటే ఈ మూలాధారంలో బ్రతికే వాళ్ళకి, అంటే ఎక్కువగా బ్రతికే వాళ్ళకి ఏమవుతుందంటే భయాల నుంచి, అంటే బయట సమాజానికి ఒక మంచి ఇమేజ్ నేను కల్పించాలి, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి, పక్క వాళ్ళని తక్కువ చేసి చూపించాలి, నా గొప్ప నేను పెంచుకోవాలి, నా స్థాయిని పెంచుకోవాలి. ఇదే పోటీలో ఉంటారు వాళ్ళకి. వస్తువుల మీద ధ్యాస ఉంటుంది వాళ్ళకి. సత్తా కావాలి. అందరినీ అదుపులో పెట్టుకోవాలి. బయట లోకం వాళ్ళ మాట వినాలి. ఇదే ఉంటుంది వాళ్ళకి. అయితే ఒక వ్యక్తిత్వం ఏర్పడ్డాక మనిషిలో కాస్త మంచి, కాస్త చెడు వచ్చి అతను కాస్త మనసు విచ్చుకుని, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి అతని ఆత్మ పరిణతి అనేది చెందినప్పుడు ఈ వ్యక్తిత్వాల్లో కూడా రకాలుంటాయి. ఈ వ్యక్తిత్వాల్లో రకాలు నేను ఎనియాగ్రామ్ అండ్ పర్సనాలిటీ టైప్ అనే వంటి ఒక ప్లే లిస్ట్ చేశాను. ఆ ప్లే లిస్ట్ చూడండి. దాంట్లో నేను రకరకాల వ్యక్తిత్వాలు, వాళ్ళని మాయ ఏ రకంగా ఆడిస్తుంది అనేది నేను దాంట్లో అంతా వివరించి చెప్పాను. అక్కడ మీకు ఎనియాగ్రామ్ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంది. 5th వీడియోలో అనుకుంటా. ఫ్రీ టెస్ట్ తీసుకున్నారంటే మీ వ్యక్తిత్వం గురించి మీకు తెలుస్తుంది. అయితే మనకి వ్యక్తిత్వం ఏర్పడినప్పుడు కాస్త మంచి, కాస్త చెడు, మన ఎదుటి వాళ్ళలో మంచిని గ్రహించగలుగుతాం, చెడుని కూడా మనం గుర్తుపట్టగలుగుతాం. ఆ రకంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. ఇక్కడ ఈ వ్యక్తికి తన ఊహాగానాలకి, యథార్థానికి తేడా తెలుసు. అంటే ఈయన ఎక్కువగా ఊహాగానాల్లో బ్రతకటం లేదు. యథార్థం చూడగలుగుతున్నారు. చూసి వాళ్ళని వాళ్ళు మలుచుకోవటం, లేదంటే బయట లోకాన్ని మలిచే ప్రయత్నం, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మరీ వాళ్ళ ఊహల నుంచి బ్రతకట్లేదు. తర్వాత స్థాయిలో ఆధ్యాత్మికంగా ఎదిగేవాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పాను, అసిటైల్ కోలైన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది మన ఆధ్యాత్మికంగా ఎదిగాక. అక్కడ ఏమవుతుందంటే ఈ మనిషి కొంత ఊహలు అనుభవిస్తాడు, యథార్థం కంటికి కనిపిస్తోంది. అంతేకాకుండా వీళ్ళకి స్వప్న స్థితి అనేది ఎక్కువ అవుతుంది. ఆ స్వప్న స్థితి అది వేరే లోకాలు అక్కడ చూస్తున్నారు. అది ఇంకో రకమైనటువంటి చేతనా స్థితి. ఈ స్వప్నాలు అనేవి వాళ్ళకి సహకరిస్తాయి. వాళ్ళని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు లూసిడ్ డ్రీమ్‌లో కూడా మన కళల ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటి? నేనేంటో నాకు తెలియాలి. అదే ఆధ్యాత్మిక ప్రయాణం. మీకు కళల్లో కూడా మీ గురించి మీకు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తుంది? సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే నేనేంటో అక్కడ ఉంటుంది. ఆ విషయం, ఆ సమాచారం అంతా మీకు కళల్లో బయటకొస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవటం, మీ లోపల ఉన్నటువంటి బలహీనతల్ని అధిగమించే ప్రయత్నం చేయటం, కర్మ రుణాలు తీర్చేసుకోవడం, ఇవన్నీ మీరు లూసిడ్ డ్రీమింగ్ కళల్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాక ఏంటంటే మీరు కళల్లోంచి కూడా బయటకొచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్‌కాన్షియస్ మైండ్ కూడా తెరుచుకుంటుంది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద మనకి పట్టు క్రమేపీ వస్తుంది. వచ్చేసరికి కళలు తగ్గిపోతాయి. కళలు తగ్గిపోయి ఇప్పుడు మనిషి ఎక్కువ వేకువ స్థితిలో ఉంటాడు. వేకువ స్థితిలో ఉంటాడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మామూలు వ్యక్తిలా కాదు. మామూలు వ్యక్తి ఏంటంటే వేకువ స్థితిలో కూడా నిద్రావస్థలో ఉన్నాడు. అతనికి ఆహ్, ఈ శరీరం నేను అనే భ్రమలో బ్రతుకుతున్నాడు. నా మనసులో వచ్చే ప్రతి ఆలోచన నాది అనే ఒక భ్రమలో ఆ మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎరుకుతో బ్రతకటం అనేది మొదలవుతుంది. జీవితం అర్థమవుతుంది. తనేంటో తనకి తెలుస్తుంది. కర్మ రుణాలు తీర్చేసుకుంటాడు. తన వ్యక్తిత్వ ముసుగులోంచి బయటకొచ్చేస్తాడు. అంటే ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాంట్లోంచి బయటకొచ్చేస్తాడు. నేను గతంలో ఒక వీడియో చేశాను లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మీద. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో గనుక చూసారు అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆ ప్రోగ్రామింగ్ నుంచి బయటకొచ్చేసరికి ఏమవుతుందంటే అతను పూర్తిగా వేకువ స్థితిలోకి వస్తాడు. అంటే ఇక్కడ అతను వేకువ స్థితిలో అతను అహంకారంలో కూరుకుని ఉండడు. స్వప్న స్థితిలో కూడా అతనికి తెలుసు ఇది స్వప్నం అని. తర్వాత దీర్ఘ నిద్రావస్థలో కూడా ఏదో ఒక మూల అతను లేచి ఉంటాడు. మాయ కమ్మది ఇలాంటి వ్యక్తికి.
అతనికి తెలుసు నేను వేరు, మాయ వేరు. ఆ దూరం వచ్చేస్తుంది. ఆ గ్రహింపు వచ్చేసింది. ఇది చాలా పై స్థాయి చేతనా స్థితి. ఎవరైనా ఈ స్థాయి వరకు వెళ్లారనుకోండి, వాళ్ళకి కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరి మనస్తత్వాలు వీళ్ళకి అర్థమవుతాయి. ఉదాహరణకి ఎవరైనా గనక కింద చక్రాల్లో ఉన్నారనుకోండి, ఈ జ్ఞాని ఏంటంటే మూలాధార చక్రం భాగంలో బతికేవాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? అవన్నీ ఇతనికి అర్థమవుతాయి. తర్వాత పై చక్రాలకెళ్ళే కొద్దీ మనిషి ఒక మనసు ఏ రకంగా పనిచేస్తుంది? ఆ మనిషి ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది? అనేది వీళ్ళకి మొత్తం అవగాహన ఉంటుంది. అంటే మనం ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా ముందుకెళ్ళేసరికి మనకి సైకాలజీ, పారాసైకాలజీ ఇవన్నీ బాగా అర్థమైపోతాయి మనకి. అర్థమైపోయి మనకి మనుషుల మనస్తత్వాలు, వాళ్ళెలా బ్రతుకుతారు, వాళ్ళు ఏ చేతనా స్థితిలో ఉన్నారు, ఏ లోకాల నుంచి వచ్చారో మీరు చూడంగానే కాసేపట్లో గుర్తుపట్టేస్తారు. కానీ మూలాధారంలో బ్రతికే వ్యక్తికి పై స్థాయి చక్రాల నుంచి బ్రతికే వ్యక్తిని వీళ్ళు అంచనా వేయలేరు. ఎందుకంటే వీళ్ళకక్కడ ఒక పరిమితి ఉంది. అది దాటి వాళ్ళు ఆలోచించలేరు. కానీ అన్ని పరిమితుల్ని భేదించుకొని వెళ్ళిపోయి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద ఎవరికైతే క్రమేపీ పట్టు పెరిగి పై స్థాయిలో కొంతమందికి పూర్తిగా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చేతిలోకొస్తుంది. కొంతమందికి కొంత స్థాయి వరకొస్తుంది. వాళ్ళు మనుషుల్ని పసిగట్టేస్తారు. అన్ని స్థాయిల్లో వ్యక్తుల ప్రవర్తనల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని వీళ్ళు గ్రహించగలుగుతారు. అయితే లూసిడ్ డ్రీమింగ్ అనేది ముఖ్యంగా స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి జలతత్వంతో దానికి సంబంధం ఉంటుంది కాబట్టి, మనకి స్వాదిష్టాన చక్రంలో చాలా విషయాలుంటాయి. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం వాటిని అధిగమించాలి. ఒకటి సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. అడిక్షన్స్ ఉంటాయి. రకరకాల వ్యసనాలు ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. మనకి ఆశాపాశాలుంటాయి. ఎవరితోనో మనకి ఒక మోహంతో కూడినటువంటి సంబంధం. లేదంటే మనకి మన ఇంట్లో వాళ్ళతో, మన స్నేహితులతో మనకుండేటువంటి బంధం ఏదైతే మనకి ఆశాపాశాల నుంచి వస్తుందో, మన మీద మనకి నమ్మకం లేకపోవటం, మనం ఏదో తప్పిపోయినట్టుగా మనకనిపించటం, ఉన్న చోట మనం ప్రశాంతంగా ఉండలేకపోవటం, ఇవన్నీ గూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి సమస్యలే. తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, ఈర్ష్య, కోరికలు ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. కాబట్టి ఇంచుమించు ఇట్లాంటివన్నీ మీకు ఈ లూసిడ్ డ్రీమింగ్ నిత్యం అయ్యే వాళ్ళకి ఉంటాయి. ఇవి మీకు ఆధ్యాత్మికంగా ఎదిగి స్వాదిష్టాన చక్రంలో ఎవరికైతే మనసు అక్కడ పనిచేస్తుందో వాళ్ళకి గూడా ఉంటాయి. అంతే కాకుండా వీళ్ళల్లో ఉండేటువంటి మంచి విషయాలేంటి అంటే సృజనాత్మకత. ఏదో ఒక కళల్లో వీళ్ళకి నేర్పరితనం. వీళ్ళు అంతర్దృష్టి ఎక్కువుంటుంది. వాళ్ళ అంతరాత్మతో వీళ్ళు ఎక్కువగా అక్కడి నుంచి వీళ్ళకి సహాయం వస్తుంది. అంతరాత్మ అంటే ఇక్కడుంటుంది. వాళ్ళు ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది బయట వేరే వాళ్ళకి పోలిస్తే. వాళ్ళు సూక్ష్మయానం చేయగలుగుతారు. వీళ్ళకి కొంతమందికి కొన్ని రకాల సిద్ధులుంటాయి. వీళ్ళ జీవితం కొద్దిగా వేరేగా ఉంటుంది. ఒక మామూలు వ్యక్తి జీవితంలాగా వీళ్ళ జీవితం సాగదు ముందుకి. వీళ్ళందరికీ ఆధ్యాత్మిక ప్రక్రియ వాళ్ళ దేహంలో మొదలయ్యేటట్టుగా వీళ్ళకి ఆ సందర్భాలు వీళ్ళకొస్తాయి. గురువులు వాళ్ళ జీవితంలోకొస్తారు. వీళ్ళదంతా కొద్దిగా వేరే తరహాగా ఉంటుంది. అయితే మన ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏమవుతుందంటే, మనం కాలం అనేది ఏ రకంగా అనుభవిస్తాం? కళల్లో కాలం తర్వాత బయట లోకంలో మన ఇప్పుడు భౌతిక లోకంలో మీకు 24 గంటలు కాలంగా రోజుకి మనం అనుభవిస్తాం. ఈ కాలం అనేది మనం ఏ రకంగా దీంతో మనకు సంబంధం ఉంటుందనేది మన బుద్ధి చక్ర బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆగ్నేయ చక్రం ఉందా? దాని పైన బుద్ధి చక్ర ఉంటుంది. ఈ బుద్ధి చక్ర ఇక్కడే మీ అంతరాత్మ ఉంటుంది. మీ సెన్స్ ఆఫ్ టైమ్ అంటే కాలం ఒక నిమిషం గడిచిందా? 10 నిమిషాలు గడిచాయా? కొంతమందికి కాలం గడిచిపోతుంది తెలీదు వాళ్ళకి. అంటే కాలంతో మనకున్నటువంటి సంబంధం ప్రక్రియలో భాగంగా మారుతుంది. చాలా మందికేంటంటే ఒక నెల రోజులు, 10 రోజుల్లా గడిచిపోతుంది. కొంతమందికి ఒక నిమిషం గూడా ఒక గంటలాగా అనిపిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచొస్తుంది? మన బుద్ధి చక్రం నుంచొస్తుంది. మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనకి కాలంతో మన సంబంధం అనేది మారిపోతూ ఉంటుంది. మనం కళల్లో కాలాన్ని వేరేగా అనుభవిస్తాం. ఏదైతే ఎన్నో జీవిత కాలాలు మన భూమి మీద పుట్టి మన కర్మ రుణాలు తీర్చుకోవాలో, ఆ ఎన్నో జన్మలు మీరు కళల్లో అనుభవిస్తారు. అనుభవించి అక్కడ కర్మశేషం తీర్చేసుకుంటారు. అంటే ఒక రకంగా కాలం అనేది ముందుకి, వెనక్కి మీరు గతంలోకెళ్ళటం, భవిష్యత్తులోకెళ్ళటం
కాలాన్ని రకరకాలుగా అనుభవించడం ఇదంతా ప్రక్రియలో భాగం. ఇదంతా మళ్ళీ మీ చేతనావస్థతో ముడిపడి ఉంటుంది. అయితే లూసిడ్ డ్రీమింగ్ ప్రతి ఒక్కరికి జరగాల్సిన అవసరం లేదు. ఆ జరిగేవారు వాళ్ళ సాధన పెంచుకుని, ఆ కలల్లోంచి బయటికి యథార్థంలోకి వచ్చే ప్రయత్నం చేసి, లేదంటే మనసుని ఆహ్, వాళ్ళ మనసు ఇంకా వికసించేటట్టుగా వాళ్ళు జ్ఞానార్జన చేయటం, రకరకాల పుస్తకాలు చదవటం, యోగుల పుస్తకాలు చదవటం, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ మీద పుస్తకాలు చదవటం, వాళ్ళ ధ్యాస ఆధ్యాత్మిక సాధన, శ్వాస ప్రక్రియల మీద, వాళ్ళు ఆహ్, మంత్ర జపం మీద అలా పెట్టినప్పుడు ఏంటంటే, క్రమేపీ వాళ్ళ మనసు విచ్చుకొని, ఈ లూసిడ్ డ్రీమింగ్ ఒక పట్టులోంచి బయటికి వస్తారు. పైగా మనకి ప్రక్రియలో చాలా ముందుకెళ్ళాక సహజంగానే కలలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇదంతా మళ్ళీ రసాయనిక మార్పులు. మన దేహంలో అసిటైల్ కోలైన్ అనేటువంటి హార్మోను దానిలో వచ్చే మార్పుల వలన మనకు కలలొస్తాయి. ఇంకా వేరే హార్మోన్స్ కూడా కలల్ని సృష్టిస్తాయి. మీకు మెలటోనిన్ వలన కూడా వస్తాయి. సెరోటోనిన్ వలన కూడా వస్తాయి. ఇక్కడ నేను ముఖ్యంగా అసిటైల్ కోలైన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది లూసిడ్ డ్రీమింగ్‌తో దానికి సంబంధం ఉంది కాబట్టి. మన దేహంలో రసాయనిక మార్పులు క్రమేపీ మారిపోతాయి. మన చేతనావస్థ ఎక్కడుంటే, మన రసాయనిక చర్యలు గూడా మన దేహంలో అదే స్థాయిలో ఉంటాయి. రసాయనిక చర్యలు మారిపోతే చేతనావస్థ మారిపోతుంది. 2 ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కలగలిసి ఉన్నందుకు సాధన మీద ధ్యాస పెట్టాలి. పెట్టినప్పుడు లూసిడ్ డ్రీమింగ్‌లోంచి మనం ఆ దశను అధిగమించి బయటికొచ్చేస్తాం దాంట్లోంచి. ఉంటానండి. నమస్కారం.